వెల్కమ్ టు 6 టీవీ. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే యువత వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, థైరాయిడ్, గుండెపోటు, క్యాన్సర్ సంభవం రేటు గత కొన్ని సంవత్సరాలుగా చాలా రేట్లు పెరిగింది. యువతలో ప్రధానంగా క్యాన్సర్ రేట్లు పెరగడానికి గల ముఖ్య కారణం క్రమరహిత జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తినడం ద్వారా వ్యాధి కారకాలు నిశ్శబ్దంగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే డైట్ మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆహారాలున్నాయి. ఈ ఆహారాలకు దూరంగా ఉంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రత్యేకించి ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి నైట్రోసైమెన్లు అని పిలువబడే కార్సినోజెనిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. క్యాన్సర్ కు కారణమైన వాటిలో ఇది ఒకటి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం పెద్ద ప్రేగు క్యాన్సర్ కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద రెడ్ మీట్ వండడం వల్ల హెటిరోసైక్లిక్ అమైన్లు, హైడ్రోకార్బన్లు వంటి క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది పెద్ద పేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల రెడ్ మీట్ ఎక్కువగా తింటే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఎక్కువగా వేయించిన ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కాలేయం, ప్రేగులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కాలేయం, పెద్ద ప్రేగు క్యాన్సర్ ను నివారించడానికి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను నివారించాలి. మితిమీరిన ధూమపానం, మద్యపానం క్యాన్సర్ ప్రమాదానికి చాలా రేట్లు పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం ప్రధానంగా ఊపిరితిత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే పొగాకు, గుట్కా తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన చక్కెర కలిగిన ఆహారాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ఇన్సులిన్ స్పైక్ కు కారణమవుతుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ప్యాక్ చేసిన జ్యూస్లు, శీతల పానీయాలు మొదలైన ప్రాసెస్డ్ షుగర్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.